సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్లో ఒక పెద్ద వివాహాన్ని చూసినట్టుగా ఇక్కడ కుటుంబాలన్నీ అమెరికాలో ఉన్న అట్లాంటాకు దగ్గరగా ఉన్న తెలుగు కుటుంబాలన్నీ ఇక్కడ చేరటము, అంతా తెలుగుతనం, తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగులో అందరూ పలకరించుకోవటము, తెలుగు వంటకాలు ఇంత పెద్ద ఎత్తున ఒక దేశంలో అమెరికాలో జరగటం అనేది చాలా సంతోషం. అప్పుడప్పుడు ఇండియాలో అనిపిస్తుంది మన సంస్కృతిని మర్చిపోతున్నామా, మన భాషను మర్చిపోతున్నామా అన్న భావాలు వస్తున్న తరుణంలో ఇక్కడ ఇది చూసిన తర్వాత దీన్ని పరిరక్షిస్తున్నారన్న భావం. ఎక్కడైనా మైనారిటీ వర్గాలకి రక్షణ ఐక్యంగా ఉండాలా, మన భాషను రక్షించుకోవాలా, మన సంస్కృతిని రక్షించుకోవాలన్న భావాలు పెరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ భారతీయులతో పాటు తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండటం, ఈ దేశంలో ఏదో ఒకనాడు అమెరికన్ ఇండియన్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు లేకపోలేదన్న భావం మాత్రం నాకు బలంగా వస్తుంది. ఇలాంటివి అన్ని దేశాల్లో జరగాల, ప్రపంచంలో. నేను కేరీకి వెళ్తే నార్త్ కెరోలినా వ్యాలీ, అక్కడ 2 అక్టోబర్ నాడు 2 జూన్ నాడు తెలంగాణ ఫార్మేషన్ డే చేశారు. ట్రయాంగులర్ తెలుగు అసోసియేషన్ ఎంతమంది ఉన్నారు అక్కడ. గవర్నమెంట్తో ఇక్కడ అమెరికన్ సిటిజన్గా ఉన్న తెలుగు అతను చెప్పింది నాకు ఆశ్చర్యం కలిగించింది. నార్త్ కెరోలినాకి ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్ తర్వాత తెలుగు వాళ్ళు అధికంగా ఉన్నారు. అత్యధికంగా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ తరలి వస్తున్నారు. తెలుగు ఒక భాషగా గుర్తించేటటువంటి అధికార భాషగా కొంతకాలం ఏదో ఒక హోదాతో మనం ఉర్దూను గుర్తిస్తున్నాం, మనేది భాషను గుర్తిస్తున్నాం. అలాంటిది తమిళనాడులో తెలుగును, ఒరిస్సాలో తెలుగును, హర్యానాలో తెలుగును గుర్తించిన మాదిరిగానే ఇక్కడ కూడా ఒక దశ త్వరలోనే వస్తుందని నిర్వాహకులని అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకలు అట్లాంటిలో జరుగుతున్నాయి. ఇవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. వీటిల్లో తెలుగు వంటకాలు, తెలుగువారి ఒక పెళ్లి వేడుకలాగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెలుగు ప్రజలంతా వచ్చారు. ఇది ఒక పండుగలాగా జరుగుతుంది మా అందరికీ. ఈ పండుగకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుగు వంటకాలు, అదేవిధంగా తెలుగు సెమినార్లు ఇవన్నీ జరిగాయి. వీటిని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నాను.